హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి పెసరపప్పు వడలండి. ఇవి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. గిన్నెలోకి 2 కప్పుల దాకా పెసరపప్పును వేసుకోవాలండి. నేను పొంగల్ చేసుకుంటారు కదా, అలాంటి పెసరపప్పు యూస్ చేస్తున్నానండి. ఎల్లో కలర్ పెసరపప్పుని ఇలా 2 కప్పులు, ఈ సైజు కప్పుతో 2 కప్పులు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని 2 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత వాటర్ అంతా వంపేసేయాలండి. చూడండి, 2 సార్లు శుభ్రంగా కడిగేసానండి. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 2 గంటలు నాననివ్వాలండి. ఈ పప్పు అనేది 2 గంటలు నానిపోతే సరిపోతుంది. మూత పెట్టి ఉంచి పక్కన పెట్టేసేయాలి. చూడండి, 2 అవర్స్ తర్వాత పప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది. వీటిని వాటర్ అంతా కంప్లీట్గా ప్లేట్ పెట్టేసి వాటర్ అంతా వంపేసేయాలండి. కొద్ది కూడా వాటర్ అనేది ఉండకూడదు. తర్వాత ఇలా కొన్ని పెసరపప్పుని పక్కన తీసి పెట్టేసేయాలి. ఇప్పుడు పెసరపప్పుని కొన్ని కొన్ని వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. పిండిని నేను ఒక 3 సార్లుగా వేస్తున్నానండి. ఈ పిండిని మరీ పేస్ట్లా చేయొద్దు, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండాలి. తర్వాత ఈ పిండిని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మిగిలిన పెసరపప్పునంతా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పిండిని రెడీ చేసి ఉంచుకోవాలి. నేను మొత్తం పెసరపప్పుని ఈ విధంగా వేసేసానండి. తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న పెసరపప్పుని పైన వేసుకోవాలి. ఇది పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 7-8 పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకులు ఒక 2 రెమ్మలు, గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలని కట్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలండి, మరి మెత్తగా మిక్సీ పట్టొద్దు. ఏది మెత్తగా పట్టుకోకూడదండి. ఇది కూడా కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. ఇది తీసేసి పిండిలోకి వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి కచ్చాపచ్చాగానే ఉండాలి. చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసిన విధంగా ఉండాలి. ఇది కూడా పిండిలోకి వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని పిండిని అంతా బాగా కలుపుకోవాలి. పిండిలో కలిసే విధంగా సాల్ట్ చూసుకొని, సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి అంతా పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ వాటర్ అనేది వాడకూడదండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, గట్టిగా ఉండాలండి. తర్వాత పిండి రెడీ అయిపోయినట్టే మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని వేడి అవ్వనివ్వాలండి. తర్వాత చేతికి నేను వాటర్ అప్లై చేసుకున్నానండి. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకొని వడలు వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలా ఈ సమ్మర్లో పెసరపప్పుతో వడలు ఒక్కసారి ట్రై చేసేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవడమే. అన్నిటినీ ఈ విధంగా పిండిని వడలు వేసేసుకోవాలి. మీరు ఇలా రాదు అంటే తమలపాకు పైన కూడా వేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, కరెక్ట్గా ఈ కలర్ వస్తే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటాయండి. తీసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత మిగతా పిండినంతా ఈ విధంగానే సేమ్ వేసేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, మనకి పెసరపప్పుతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇలా పెసరపప్పుతో హెల్దీగా వడలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.